అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బన్ దోశ విత్ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పప్పు నానబెట్టే పని ఉండదు, ఫర్మెంట్ చేసే పని ఉండదు, ఎక్కువ టైం ప్రాసెస్ ఉండదు. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇదొక గుడ్ ఆప్షన్. దీన్ని బ్రేక్ఫాస్ట్ లానే కాదండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎంతో స్పంజీగా సాఫ్ట్గా ఉండే ఈ ఇన్స్టెంట్ బన్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వతో పాటుగా ఒక పావు కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. అలాగే 1 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల రవ్వ అనేది పెరుగుని పీల్చి సాఫ్ట్గా అవుతుందన్నమాట. రవ్వ నానేలోపు దీనికోసం కావాల్సిన చట్నీ తయారు చేసుకుందాం. సో దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. 1/2 ఇంచ్ దాకా అల్లం అయితే సరిపోతుంది. అలాగే 1 లేదా 2 తొక్కవలసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వీటితో పాటుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. అండ్ మనం చేసే చట్నీ కారానికి తగ్గట్టుగా 3 నుంచి 5 దాకా పచ్చిమిరపకాయలని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసేసేయండి. వీటన్నిటిని కూడా నూనెలో కాస్త మగ్గించాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు, లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మగ్గించండి. పచ్చిమిర్చి కూడా కాస్త వేయగాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్పు దాకా పుట్నాలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేయండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేస్తే సరిపోతుంది. వీటిని కాస్త వేయించాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లితరుగు కూడా వేసుకోవాలి. ఉల్లితరుగుతో పాటుగా 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయల్ని బాగా వేయించేసేయండి. ఇలా కాస్త ఉల్లిపాయలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. కొద్దిగా వాటర్ వేసి చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన రవ్వ చూద్దామండి. రవ్వ పెరుగుని పీల్చుకుని కాస్త గట్టి పడుతుందన్నమాట. ఇలా రవ్వ మెత్తగా నానిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని కాస్త ఉప్పు అలాగే కొంచెం నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఫైన్ పేస్ట్లా వచ్చేసేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ బన్ దోశ బ్యాటర్కి కాస్త తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి దోరగా సన్నటి సెగ మీద వేయించండి. తాలింపు కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసేయండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా తరిగి పెట్టి వేసుకుని ఈ తాలింపులో వేసేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోండి. 1 పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి జస్ట్ ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న బ్యాటర్లోకి వేసేసేయాలి. తాలింపుతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇందులోనే చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవాలి. బన్ దోశ చక్కగా పొంగడానికి ఇదే హెల్ప్ అవుతుంది. వీటితో పాటుగా బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేయండి. వీటన్నిటిని వేశాక బాగా కలిపేసేయండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి బన్ దోశ కోసం కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. బన్ దోశలు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక లోతుగా రౌండ్గా ఉండే ఇటువంటి తడ్కా ప్యాన్ ఒకటి పెట్టుకోండి. ప్యాన్లో కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత 2 గంటల దాకా ఈ బన్ దోశ బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ వేసాక మూత పెట్టి మగ్గించండి. కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బన్ దోశను వేయించాలండి. ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కాస్త రంగు మారిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. రెండో వైపు కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాక
ఈ బన్ దోసని పక్కకు తీసేసి మళ్ళీ ఇదే విధంగా బన్ దోస బ్యాటర్తో ఒకదాని తర్వాత ఒకటి బన్ దోసలు వేసేసుకోవటమే. అంతే, స్పంజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ బన్ దోసల్ని తయారు చేసేసుకోవచ్చు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పిండి లోపల వరకు వేగేంత వరకు సన్నటి సెగ మీద వేయిస్తేనే దోస అంతా కూడా లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది. సో నేను చెప్పినట్టుగా మీరు కూడా ఇంట్లో ఈ బన్ దోసలు చట్నీ ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మాత్రం నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.